నీ అభిప్రాయమా వాళ్ళ అభిప్రాయమా? రాహుల్ వద్దంటావా పెట్టుబడి? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉందనుకో, రెండో న్యూస్ ఛానల్ వద్దని నిషేధిస్తావా? పొటెన్షియల్ ఉంటేనే పెట్టుబడి. వ్యాపారస్తుడు వ్యాపారం లాభసాటిగా ఉంటేనే పెడతారు. రాహుల్ని చూసి మొహమాట వాడి పెట్టుబడులు ఎవరు పెట్టరు. మొహమాటానికి వస్తే కాఫీ దాయిపిస్తారు తప్ప పెట్టుబడులు పెట్టరు. ఈరోజు మన ప్రభుత్వం యొక్క విధానాలు, ఈరోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం, ఈరోజు డేటా సెంటర్స్ని ఎక్కువ ఆకర్షించడం, దాదాపుగా డేటా సెంటర్స్కి రిలేటెడ్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్ విధి విధానాలు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించినాము. ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం. అంటే మన ప్రభుత్వము వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈరోజు మన పెట్టుబడులు ఇచ్చిండ్రు. అమెజాన్ గొప్పదని నువ్వే అంటావు, ఇక్కడ ఉందని నువ్వే అంటావు. 60,000 పెట్టుబడులు పెడతా అంటే మాత్రం నువ్వు బాధపడతావు. ఎందుకు? నువ్వంటే అదే నీ వెనకాల ఉన్న ఆయన గురించి, నువ్వంటే నువ్వు కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈరోజు మనం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుందాం. అట్లాంటి చిల్లర పంచాయతీలకు బొచ్చడి సమయం ఉంది. అది ఇక నువ్వు చెప్పాలి, నువ్వు విచారం. ఎందుకంటే నిర్మాణం మేము దేశంలో లేము. ఏమేమి జరిగిందో మొత్తం వివరాలు మీరు చెప్పండి. చెప్తే దాన్ని బట్టి నిర్ణయం. ఎస్ సారీ, నేను ఏం స్పందించాను, ఎవరి ఆలోచన వాళ్ళది. నా వరకు డావోస్ పర్యటన అనేది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచము ఏ విధంగా ముందుకెళ్తుందో అవగాహన కల్పించుకోవడానికి కూడా మనం వెళ్తాం. అన్ని విషయాలు మనకు తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది, మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్. వీ హ్యావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్. అక్కడికి వస్తే ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన సంస్థలతో పాటు ఇతర దేశాల యొక్క విధి విధానాలు, వాళ్ళ పాలసీలు కూడా మనకు అర్థమవుతాయి ఇంటరాక్షన్స్ తోటి. ఎందుకు ఫోరంలలో పోయి మన గురించి ప్రమోట్ చేస్తాం? అసలు చాలా దేశాలకు ఇక్కడ ఏమి విధి విధానాలు ఉన్నాయో తెలవడానికి అవకాశం లేదు. అందుకే మన విధి విధానాలు ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. దానివల్ల ఏమైందంటే ఈరోజు కాదు, ఇంకొక సంవత్సరం తర్వాత అయినా వాళ్ళు ఇలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు అనుకూలమైన ప్రాంతాన్ని వెతుకుతారు, అనుకూలమైన దేశాన్ని వెతుకుతారు. సో నేను క్లియర్గా ప్లాట్ఫామ్ మీద చెప్పిన, ఇప్పుడు ఇతర దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టిన దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా సౌత్ కొరియా లాంటి దేశాలు, చాలా దేశాలు చైనా +1 కంట్రీ కోసం వెతుకుతున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత చైనాలో పెట్టిన పెట్టుబడులు చైనా నుంచి జరుగుతున్న ఎగబోతుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. సో ఆ దేశంతో ఒకసారి సత్సంబంధాలు దెబ్బతింటే మొత్తం పరిశ్రమలే మూతపడే పరిస్థితి వచ్చి అసలు ఆ పరిశ్రమల మనుగడనే కష్టమవుతుంది అనుకున్న సందర్భంలో చాలా దేశాలు, థాయిలాండ్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, యుఎస్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇట్లా చాలా దేశాల పేరు చెప్పగలుగుతారు. వాళ్ళందరూ చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అనుకూలమైన దేశం కోసం, ప్రాంతం కోసం వెతుకుతూరు పెట్టుబడులు పెట్టడానికి. అందుకే నేను టైమ్ అండ్ అగైన్ ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పిన చైనా +1 అనే పాలసీకి తెలంగాణ అనుకూలము, తెలంగాణకు రాండి, తెలంగాణకు పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ స్టేట్ను ప్రమోట్ చేసుకున్నాం మనము. ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ పెట్టుబడి పెట్టేటోడు ఏడబెట్టాలనో ఫోకస్డ్గా అక్కడ పెట్టుబడి పెట్టారు. వాళ్ళ అంతర్జాతీయ నిపుణులతోని సంప్రదించిన తర్వాతనే వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఎక్కడ ఉన్నది, పెట్టుబడులను సాంకేతిక నైపుణ్యం ఎక్కడ ఉన్నది, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. సరే ఈ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, ఆ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు కాదు. నేను పెట్టుబడులు పెట్టే వాళ్ళకి నేనేం చెప్తున్నా, నన్ను విశ్వసించి వాళ్ళు నా రాష్ట్రంలో పెట్టుబడులు ఏం పెడుతున్నారు అనేది మన ఫోకస్. మా పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడమే కాదు,
ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన కూడా కల్పించుకోవడంలో భాగంగా ఈ పర్యటన, ఈ రెండు మాకు ఉపయోగపడ్డాయి. ఈ రెండింటి ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి దాని నేచరు, దాని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. ఓ దగ్గర ల్యాండ్ అవసరం ఉంటుంది, ఒక దగ్గర పర్మిషన్ అవసరం ఉంటుంది, ఇంకొక దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓ దగ్గర అంటే మెషిన్స్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉంటుంది. సో బేసిక్గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం, ఇక మిగతా కార్యక్రమాలని ముందలు ఉన్నాయి. మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటుంది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం, అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకు ఉంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందు ఉన్నాయి. థ్యాంక్ యూ.